హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో లాగ్ వచ్చేసి ఏంటంటే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా చైనీస్ స్టైల్లో ఇంట్లో ఉండే వస్తువులతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం నేను ముందుగా ఒక 1/2 kg చికెన్ తీసుకున్నాను. దాంట్లో నేను లెగ్ పీసెస్ని కూడా తీసుకున్నాను, ఎందుకంటే చాలామంది లెగ్ పీసెస్ ఇష్టంగా తింటారు కదా, అందుకోసం అని చెప్పేసి 1/2 kg చికెన్ని ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచి వేసుకున్నాను నేను. ఈ విధంగా జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసుకున్న తర్వాత మోస్ట్లీ ప్రిఫరబుల్ ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్. నేను చెప్పేది ఏంటంటే అందుకోసమే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. ఏదైనా కానీ ఎప్పుడో ఒకేషనల్గా మాత్రమే బయట ఫుడ్ తినడానికి వెళ్తాం అంతే. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపడా 1 స్పూన్ అంత పసుపు అండ్ కారం వచ్చేసి మీ టేస్ట్, మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు, మీడియం స్పైసీ అంటే మీడియం. అలాగే సాల్ట్ కూడా సేమ్ అలాగే యాడ్ చేసుకొని వీటన్నిటిని పీసెస్కి మంచిగా పట్టేలాగా ఒక్కసారి కలుపుకుందాం. ఈ విధంగా ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేయకుండా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేది అస్సలు ఉండొద్దు. మనకు సాల్ట్, కారము, పసుపు ఇవన్నీ చికెన్ పీస్లకి బాగా పట్టించాలి. ఈ విధంగా పట్టించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను దీంట్లోకి ఒక 1/2 లెమన్ జ్యూస్ని వేస్తున్నాను, ఎందుకంటే చికెన్ కొంచెం జ్యూసీ వస్తుంది లెమన్ యూజ్ చేయడం వల్ల. మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఈ లెమన్ జ్యూస్ అంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా చూసారు కదా, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇది వచ్చేసి ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కార్న్ఫ్లోర్ వచ్చేసి 1 స్పూన్, మైదా వచ్చేసి 2 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. మీరు కావాలి అనుకుంటే యూజ్ చేయండి, లేదంటే స్కిప్ చేసి ఆ లెమన్ జ్యూస్ వరకే స్టాప్ చేసి మీరు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు. నేను ఎందుకు యూజ్ చేశానంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం అని చెప్పేసి యూజ్ చేశాను. ఈ విధంగా ఆ కోటింగ్ అంతా పట్టుకునేలాగా మిక్స్ చేసేసి ఒక 1/2 అవర్ పాటు దీన్ని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏంటంటే ఆ మసాలాలు అనేవి పీసెస్కి బాగా పట్టుకుంటాయి అన్నమాట. దీనికి మూత పెట్టేసి ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 1/2 అవర్ తర్వాత ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మీకు డీప్ ఫ్రైకి ఎంతైతే ఆయిల్ అవసరం అవుతుందో అంత ఆయిల్ని వేసుకోండి. నేను ఎక్కువ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదు, డీప్ ఫ్రైకి కాకుండా షాల్లో ఫ్రై లాగా చేద్దామని చెప్పేసి మీడియం ఆయిల్ అన్నమాట. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పైనుంచి ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం కరివేపాకుని యాడ్ చేశాను. ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది దానికి పట్టుకుంటుంది, టేస్ట్ బాగుంటుంది. అందుకోసమని మీరు కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన తర్వాత కరివేపాకుని యాడ్ చేసి ఆ డీప్ ఫ్రై ప్యాన్లో వేసేయండి. పీసెస్తో పాటు అవి కూడా వేసేయండి. ఏంటంటే మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పీస్ అనేది లోపల వరకు కుక్ అవుతుందన్నమాట. ఈ విధంగా మనం 2 వైపులా కుక్ చేసుకోవాలి. చికెన్ ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేసుకోవాలనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయకూడదు, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా పచ్చిగానే ఉంటుంది, బయట వచ్చేసి మాడిపోయినట్టు వస్తుంది కదా. ఎప్పుడైనా మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అలాగే మనం ఫ్రై పీస్ వేసిన తర్వాత వెంటనే వాటిని కదపొద్దు కూడా, కదిపితే కూడా దానికి ఉన్న మసాలా అనేది విడిపోతుంది అన్నమాట. కదపకుండా ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని టర్న్ అవుట్ చేయాలి, బ్యాక్ సైడ్ తిప్పి రెండో వైపు కూడా కాల్చుకోవాలన్నమాట. ఈ టెక్నిక్స్ తెలిస్తే మనం చికెన్ ఫ్రై
ఎంతో టేస్టీగా వస్తుందన్నమాట. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో చికెన్ ఫ్రై పీస్. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడూ చికెన్ కర్రీ, చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ కాకుండా చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసి పిల్లలకి ఇవ్వండి. ఈవినింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళకి స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏదో ఒకటి కావాలి కదా, అలాంటి టైంలో మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఈ కలర్ వచ్చిన తర్వాత ఈ ఫ్రై అయిపోయాయి కదా, ఇవి తీసేద్దాం. ఇవి తీసేసిన తర్వాత నెక్స్ట్ మిగిలిన పీసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి వేసుకొని సేమ్ వాటిని కూడా ఇదే ప్రాసెస్లో మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. కొంచెం టైం పడుతుంది, బట్ టేస్ట్ కావాలి అని అంటే ఓపిక పట్టాలి కదా, అందుకోసమని కొంచెం ఓపికగా ట్రై చేయండి. ఇలా ఇవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేద్దాం. చూసారు కదా చికెన్ ఫ్రై పీస్ చైనీస్ స్టైల్లో ఎలా ఉందో. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చెప్పండి ఎలా వచ్చిందో. అండ్ మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.